స్టార్ట్ మై రెసిపీ. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాము. స్టార్ట్ మై రెసిపీకి స్వాగతం. ఈరోజు నేను బెండకాయ చట్నీ చేసుకోబోతున్నాను. బెండకాయ చట్నీకి కావాల్సినవి బెండకాయలు, కొత్తిమీర, కరివేపాకు, చింతపండు, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, సాల్టు, టమోటో, ఉల్లిపాయ, పోపు దినుసులు. ఇప్పుడు మనం బెండకాయ చట్నీకి బెండకాయలు వేయించుకుందాము. కొద్దిగా అంత ఆయిల్ వేసుకుందాము. సన్నగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు, కలుపుకున్నాం కదా, కొద్దిసేపు మనము ఇలానే వేయించుకొని మూత పెట్టుకుందాము. మనం ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేయించుకుందాము బెండకాయ చట్నీకి. కొద్దిగా అంత ఆయిల్ వేద్దాము. ఇప్పుడు ఇందులోనే జీలకర్ర, ఒక అర స్పూన్ జీలకర్ర వేసాను. ఒక 2 నిమిషాలు చిటపట ఎగురుతాయి కదా పచ్చిమిరపకాయలు, అందుకే మూత పెట్టి వేయించుకుందాము. పచ్చిమిరపకాయలు వేగాయి కదా, ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న టమోటాలు, సరి కలుపుకున్నాము. మగ్గేదాకా మూత పెట్టి ఉడికించుకుందాము. టమాటాలు, పచ్చిమిరపకాయలు చిన్న మంట మీద. ఇప్పుడు మూత తీసి చూద్దాము. బెండకాయలు అయితే బాగా ఫ్రై అయిపోయినాయి. స్టవ్ ఆఫ్ చేసుకొని 2 నిమిషాలు చల్లారి పెట్టుకున్నాము చట్నీ చేయడానికి. స్టవ్ ఆఫ్ చేద్దాము. మూత తీసి చూద్దాము. టమాటాలు కానీ బాగా మగ్గిపోయినాయి. ఇందులో కొద్దిగా చింతపండు వేద్దాము. చింతపండు వేగిపోయినాయి కదా టమాటాలు. స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిసేపు చల్లారి పెట్టుకున్నాము. పచ్చిమిరపకాయలు, టమోటాలు, చింతపండు, జీలకర్ర వేయించుకున్నాం కదా, ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసుకుందాము. మనం ఇప్పుడు ఇందులోనే కొద్దిగా సాల్ట్, తగినంత సాల్ట్ వేసుకున్నాము. ఇప్పుడు మిక్సీకి పట్టుకున్నాము. టమోటో, పచ్చిమిరపకాయలు, జీలకర్ర వేసుకున్నాం కదా మిక్సీకి. ఇప్పుడు మనం బెండకాయలు వేయించుకున్న వేద్దాము. టమాటాలతో పాటు వేస్తే బెండకాయలు చాలా మెత్తబడిపోతాయి కదా, అందుకే ఓన్లీ ఒక 2 రౌండ్లు వేసుకుంటే చాలు. కచ్చా పచ్చాగా ఉండాలి బెండకాయ, చట్నీ బాగుంటుంది. ఇప్పుడు ఒక రౌండ్ అలా మిక్సీకి వేసుకుందాము. ఇప్పుడు మనము బెండకాయ చట్నీకి పోపు వేసుకుందాము. కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను తగినంత. ఇలా ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు వేస్తున్నాను. చుట్టుపక్కల అందులో కచ్చా పచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, సరే అట్లా కలుపుకున్నాను. సన్నగా కట్ చేసి పెట్టుకున్నా ఉల్లిపాయలు, ఇందులోనే కొద్దిగా కరివేపాకు, ఉల్లిపాయలు కొంచెం ఎర్రగా అయ్యేదాకా వేయించుకున్నాము. ఇప్పుడు బెండకాయ మిక్సీకి వేసుకొని పెట్టుకున్నాను కదా, చూడండి చట్నీ అయితే రెడీ అయిపోయింది. బెండకాయ, టమోటా చాలా సేపు మిక్సీకి వేసినాం అనుకో బెండకాయ ముళ్ళు అన్నీ మెత్తగా అయిపోతాయి కదా, తినడానికి బాగుండదు. ఇలా కచ్చా పచ్చాగా వేసుకున్నాం అనుకో చట్నీ చాలా బాగుంటుంది. ముద్దలేకి కానీ రైస్ లేక్ కానీ. ఉల్లిపాయలు వేగిపోయినాయి కదా, ఇప్పుడు అందులో వేద్దాము.
ఇది కలుపుకున్నాము, దాన్ని మిక్స్ చేసుకున్నాము. అయిపోయిందండి. ఈ స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకున్నాము. ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ చట్నీ రెడీ అయిపోయింది. ఈ చట్నీ ముద్దలేకి కానీ రైస్లేకి కానీ చాలా బాగుంటుంది. అలాగే మీకు ఈ బెండకాయ చట్నీ నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి.